అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి మాయమైపోయిండని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మాయమైపోవడం అంటే కనిపించకుండా పోవడం అనమాట. ఎక్కడ పోయిండు, అసలు ఏం చేస్తున్నారు? మనకు తెలుసు, దావోస్ పోయిండ్రు, దావోస్ నుంచి అమెరికా పోతాడు. అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్గా మారబోతుండు. ఇదంతా మనకు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన షెడ్యూల్ కూడా కాదు, ఆడ ఈడ పేపర్లో చూసిన షెడ్యూలే. వాళ్ళు అఫీషియల్గా కూడా ఇవ్వలేదు. ఒక ముఖ్యమంత్రి పబ్లిక్ మనీతో తిరుగుతున్నాడు. అయితే ఇదంతా ఓకే, కానీ దావోస్ నుంచి ఒక ఇద్దరు మిత్రులతో కలిసి దావోస్ పోయిన వాళ్ళంతా వాపసు వచ్చేసారు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయినారు రేవంత్ రెడ్డి కాకుండా, నాకు తెలిసి వాళ్ళందరూ వాపసు వచ్చేసారు. కానీ రేవంత్ రెడ్డి రాలేదు. కానీ దావోస్ నుంచి ఒకరోజు ముందే స్కిప్ అయిపోయింది. ఎందుకో ఈసారి అంతా కనబడకుండా ఉన్నాడు. అసలు ఎందుకో మొదలే అనుమానాలు, పెట్టుబడులు తీసుకురానికి పోయినరా, పెట్టుబడులు పెట్టనీకి పోయినా అనేది ఒక పెద్ద డౌటు. సేమ్ టైం దావోస్ నుంచి ఎన్ని పెట్టుబడులు వచ్చినావో ఇప్పటిదాకా అఫీషియల్గా ప్రభుత్వం కూడా ఏం ప్రెస్ నోట్ ఇవ్వలే. మనల్ని కూడా వచ్చారు, మినిస్టర్స్ 2-3 పోయినరు, వచ్చిండ్రు. కానీ అసలు ఎంత వచ్చినాయి, ఎంత పోయినాయి ఏం చెప్పలేదు ఇప్పటివరకు, పేపర్లో వార్తలు తప్ప. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎటుపోయిన మాయమైపోయి ఆయన ఎక్కడున్నాడు, ఇదంతా ఇప్పుడు ప్రచారంలో ఉన్నది. మనం కూడా దాని మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు. వార్తలకు పోతే మనం 19వ తేదీ నుంచి స్టార్ట్ చేద్దాం షెడ్యూల్. 18వ తారీఖు నాడు ఈవినింగ్ మేడారంలో క్యాబినెట్ సమావేశం జరిగింది. 19 మార్నింగ్ తన మనవనితో కలిసి మేడారం గద్దెలను, అమ్మవారి గద్దెలను సందర్శించిండు ఫ్యామిలీ. సందర్శించిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి డైరెక్ట్గా దావోస్కి వెళ్ళిపోయాడు. మేడారం నుంచే వెళ్ళిపోయాడు దావోస్, అక్కడ నుంచి అటు వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ కనబడలేదు అండి. ఇంతకుముందు ఆ ఛానల్కు ఈ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇవ్వడము, హడావిడి, లేకపోతే ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా, డిస్కస్ చేస్తున్నట్టుగా వీడియోలు బయటకు వచ్చేది వితౌట్ సౌండ్, లేకపోతే ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చేది, ఏదో ఆయన చర్చలు చేస్తున్నట్లుగా, ఏదో నడుస్తున్నట్లుగా, అవన్నీ వాళ్ళే అఫీషియల్గా ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి అట్లా జరగలేదు. ఈసారి భిన్నంగా జరిగింది. ఏమైంది, ఈయన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరిని కలిసినట్టుగా ఒక ఫోటో బయటకు వచ్చింది. మరుసటి రోజు నారా లోకేష్ను కలిసి మేడారం జాతరకు ఆహ్వానిస్తున్నట్లుగా, హైదరాబాద్కు రావాలని పిలిచినట్లుగా అదే ఒక ఫోటో వచ్చింది. అంతే. ఇంకా మిగతా ఫొటోస్ అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తర్వాత శ్రీధర్ బాబు, వీళ్ళు గ్రీన్కో అనే కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయినట్లుగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ బయటకు వచ్చినాయి. కొన్ని ప్రెస్ నోట్స్ కూడా వచ్చినాయి. పలానా కంపెనీ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి వస్తుంది, తర్వాత ఏదో మేకప్కి సంబంధించిన ఒక మేకప్ క్రీమ్ సంబంధించిన కంపెనీ, వాళ్ళు కూడా 3,600 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రెస్ నోట్లు ఇచ్చిండ్రు. ప్రెస్ నోట్లు కరెక్షన్ లేకుండా, మనం చెకింగ్ ఏమి ఉండదు కదా, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ఇచ్చినట్లుగా కాపీ పేస్ట్ చేసే పేపర్లు, పేస్ట్ చేసే టీవీ ఛానళ్ళు అవన్నీ కూడా హడావిడి చేసేసినాయి. 22 నాడు మాయమైపోయినాడు. ఒకరోజు ముందే, అది 22 నాడే. ఎటువంటో తెలియదు. ఆయన ఒక హోటల్లో ఉన్నాడు అనేది మాత్రం కొంత సమాచారం, అది కూడా ఫేస్బుక్లో దొరికింది. నిజానికి ఒక ముఖ్యమంత్రి ఏదన్నా పోతున్నారంటే తెలుసు కదా, పక్క ఊరికి పోతేనే మొత్తం కార్యకర్తలను, లీడర్లను, లేకపోతే జనాలను దింపేసి స్వాగతం పలుకుతున్నట్లుగా. ఈయన అమెరికా పోయినప్పుడు చేసిండు కదా, చిరంజీవితో ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. 21వ తేదీన వచ్చింది బయటికి. అది నారా లోకేష్ని కలిసిన రోజే బహుశా చిరంజీవితో దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. ఎక్కడన్నా పోతే జనాలు ఉంటారు. ఈయన అమెరికాకు పోయినప్పుడు కూడా అక్కడ ప్రవాస ఆంధ్రులు అందరూ కూడా వచ్చి స్వాగతం పలికిండ్రు. ప్రవాస తెలంగాణ అంటలేరు, ఇప్పటికీ ప్రవాస ఆంధ్రులే అంటున్నారు. ప్రవాస ఆంధ్రులే వచ్చి స్వాగతం పలికిండ్రు వాళ్ళందరూ. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన మరి అమెరికా పోయిండా, పోలేదా, అసలు దావోస్ నుంచి ఒకరోజు ముందే ఎందుకు స్కిప్ అయ్యిండు, కనబడకుండా పోయిండు, దావోస్ లేకుండా పోలేదని చెప్పడానికి లేదు. ఆయన దావోస్లోనే ఏదో హోటల్ పేరు ఒకటి బయటకు వచ్చింది, దాని కాస్ట్ కూడా బయటకు వచ్చేసింది. జూనియర్ షూట్ 1 కింగ్ $3,934 అంట. అంటే ఆల్మోస్ట్ ఇది 2.5 లక్షలు ఒక రోజుకు, ఒక డేకు. ఇది ఆల్మోస్ట్ అంతా కలిపి ట్యాక్సులు అన్నీ కలుపుకొని $3,934. ఇప్పుడు $92 నడుస్తుంది. దగ్గర 3,62,000 రూపాయలు వస్తాయన్నమాట. 3,61,000 చిల్లర వస్తుంది. 3,000 అంతే, 3,62,000 ఒక రోజుకు. దానిలో ఉన్నాడు అన్నట్టుగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి ప్రచారంలో. ఆయనతో పాటు ఎవరున్నారంటే రోహిన్ రెడ్డి ఉన్నారు. రోహిన్ రెడ్డి ఎవరో కాదు, అంబర్పేటకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయాడు. అప్పుడు గన్ను పెట్టి కొండా సురేఖ ఇష్యూల గన్ను దానిలో వచ్చింది కదా, రోహిన్ రెడ్డి తన దగ్గర రోహిన్ రెడ్డి ఉన్నాడు. ఇంకొకరు శరత్ రెడ్డి అనే పర్సన్ కూడా ఉన్నాడని చెప్తున్నారు. ఎంబడి శరత్ రెడ్డి ఎవరు అని అంటే అక్కడ ఉండే రేవంత్ రెడ్డి దగ్గర మనిషి, అక్కడ దావోస్లోనూ విదేశాల్లో ఉన్నారు. ఈయన ఎంబడే ఉన్నాడు. ఈయన విదేశాలకు ఉన్నప్పుడల్లా ఎంబడి ఉంటాడు అని చెప్తున్నారు. అది సబ్జెక్టు కరెక్షన్, మనకి ఆయన ఎవరో తెలియదు కాబట్టి మనం ఐడెంటిఫికేషన్ లేదు. బట్ శరత్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఇద్దరే ఉన్నారు. మాయమైపోయి ఎక్కడ పోయిండినా న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ఎదురుగా ఉన్న ఖరీదైన ప్లాజా హోటల్లో ఉన్నాడు. 3 రోజులు అక్కనే ఉన్నాడు. కానీ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడడానికి రాలేదు. లాస్ట్ 2 రోజుల ముందే
దావోస్ పర్యటనకు 2 రోజుల ముందు నుంచే ఆయన కనబడకుండా పోయిండు అని ఇదంతా ప్రైవేట్ కార్యకలాపాల కోసమే ఎవరిని కలవకుండా ఎవరికంట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రి 3 రోజులుగా అదృశ్యం కావడంతో అధికార వర్గాలు విస్మయం. అధికార వర్గాలు అంటే ఆయన ఎమ్మడిపోయిన ఆఫీసర్స్ అంతా వాపసు వచ్చారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరు అనేది క్లారిటీ అనమాట. అఫీషియల్ టూర్లో పోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టాలి, అదే కదా టార్గెట్. దావోస్ పోవడం అంటేనే అదే వాళ్ళ టార్గెట్ ఉంటుంది. ఇక ఎన్ని వచ్చినాయి, ఏం పోయినాయి, ఏం కథ ఏం తెలియదు. పేపర్లలో రాసిన వార్తలు, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ల ఆధారంగా 29,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండ్రు. కానీ వచ్చిన మినిస్టర్స్ లేకపోతే వచ్చిన ఆఫీసర్స్ ఇప్పటి వరకు అసలు ఎన్ని తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయి, ఏంది ఏం కథ అనేది ఎక్కడ వాళ్ళు అఫీషియల్ నోటు పెట్టలేదు, అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టలేదు. పొంగులేటి శ్రీనివాస్ చిట్చాట్ చేసి కూడా ఆయన ఏదో ధరణి లేకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా దీనిలో వాళ్ళ భూభారతిలో, ఇదంతా ధరణి వల్ల జరిగింది ఏదో చెప్పుకున్నాను అంతే తప్ప అసలు దావోస్లో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని మాత్రం ఎక్కడ బయటకైతే చెప్పలేదు. కానీ ఈ టూర్ ఏంది అసలు? రేవంత్ రెడ్డి టూర్ ఏంటి? రేవంత్ రెడ్డి ప్రైవేట్గా ఎందుకు పోయిండు? ఆయన ఎందుకు కనపడకుండా పోయిండు? ఎందుకు అధికార వర్గాలన్నీ విస్మయం వ్యక్తం చేస్తున్నాయి? ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఎందుకు పోయినారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు పోయిండో తెలియదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఎందుకు పోయిండో తెలియదు, వీళ్ళంతా అఫీషియల్ టూర్ ఎందుకు పోయిండో తెలియదు, వాళ్ళు చిరంజీవిని ఎందుకు పిలిపించుకున్నారో తెలియదు. చిరంజీవి స్విట్జర్లాండ్ ఉంటే పిలిపించుకున్నామని చెప్పారు, అది అఫీషియల్గా ఇక్కడ కనబడలేదు. అంటే చిరంజీవి కూడా స్విట్జర్లాండ్ పోయి మళ్ళీ వాపసు ఎంబడే వచ్చిండు. రేవంత్ రెడ్డితో మీటింగ్ తర్వాత ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చేసిండు, హైదరాబాద్కి వచ్చేసింది చిరంజీవి. ఒకవేళ ఆయన ఫ్యామిలీతో ఆయన ఏదో వెకేషన్ కనుక పోతే ఆ ప్రోగ్రామ్ తర్వాత కూడా ఉండొచ్చు కదా, ఫ్యామిలీతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. కానీ అట్లా కూడా లేడు. చిరంజీవి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఇండియాకి వచ్చేసిండు, హైదరాబాద్కి వచ్చేసిండు. సినిమా సక్సెస్ ప్రోగ్రామ్స్ మనశంకర్ వరప్రసాద్ గారు ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి నిన్న మనం అవన్నీ చూసినాం కూడా. బట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చెప్పకుండా, తెలంగాణలో మీడియాకు దొరకకుండా, తెలంగాణ ఆఫీసర్స్ కనబడకుండా, ఎమ్మడిపోయిన మినిస్టర్స్కు కలవకుండా ఆయన ఎక్కడ పోయిండు, ఏం చేసిండు, ఇది ఒక వార్త. ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళింది అఫీషియల్ టూర్గా ఉన్నప్పుడు అఫీషియల్ షెడ్యూల్ కూడా ఉండాలి. ఆయన ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన వ్యక్తిగతం కాదు, అదొక ప్రభుత్వ వ్యవస్థ. తెలంగాణ ప్రభుత్వమే ఆయనతో ఉన్నట్టు. మరి ఆయన చెప్పకుండా పోయిండు. ప్రజల డబ్బులతో పోతున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆయనే ఉంటుంది. సీఎం అంటే వ్యక్తి కాదు, ఒక ప్రభుత్వ వ్యవస్థ. నేను చెప్పినట్టుగా అసలు పోయేటప్పుడు కూడా ఎవరెవరు ప్రతినిధులు పోతున్నారు జాబితా కూడా విడుదల చేయలేదు. ఖర్చుల వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, ఎక్కడ పెట్టలేదు. ఆయన సీఎం విదేశాలకు వెళ్ళినప్పుడు ఇంటెలిజెన్స్ క్లియరెన్సులు, విదేశాల్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ, అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. మరి ఆ విషయాలను ఎట్లా మేనేజ్ చేశారు అనేది కూడా ఎవరు తెలియదు. ఎందుకు ప్రకటించలేదు? సీఎం పదవిలో ఉండి ఇంత రహస్యంగా ఎందుకు ఆయన మెయింటైన్ చేస్తున్నాడు? ప్రజలకు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సింది. పారదర్శకత పాలన అంటారు కదా, అదే పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా వినిపిస్తుంది. మున్పటి ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు విదేశాలకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ చాలా ప్రశ్నలు వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా చాలా చెప్పారు, పెట్టుబడుల కోసం పోతున్నారు కాబట్టి వీళ్ళు రహస్యంగా పోతున్నారు, లేకపోతే వీళ్ళు విదేశాలకు అఫీషియల్గా చెప్పిపోయినా అప్పుడు కేటీఆర్ వాళ్ళు అసలు ఇదంతా పెట్టుబడులు వెండికి పోతున్నారని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఇది ఎందుకు? ఇది నేను పొలిటికల్ స్టాండర్డ్గా క్వశ్చన్ అడుగుతున్నా ప్రజల తరఫున. ఇక్కడ పర్సనల్ అటాక్ కాదు. అసలు పెట్టుబడులు దావోస్ పరినట్టునే పెట్టుబడులు కంపెనీలు రావడము ఇవి. కానీ సీఎం 2 రోజులు కనిపించకపోతే ఇది ఏమైనా షెడ్యూల్ డిస్టర్బెన్స్ అయ్యిందా, అధికారిక మీటింగ్స్ ఏమైనా మిస్ అయ్యారా, ఆ విషయాలు కూడా వాళ్ళ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించిన ప్రశ్నలు. ఇవి రాష్ట్ర ప్రయోజనం చాలా అవసరం. ప్రశ్నలు పారదర్శకత, ఈ ప్రశ్నలకు గాసిప్స్ రూపంలో ప్రచారం అవుతాయి. మీరు సమాధానం చెప్పకపోతే ఇవన్నీ కూడా ఇక వేరే రూట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజా బాధ్యతతోనే ఉంటాడు. ఆయన పోయిండు అంటే తెలంగాణ ప్రభుత్వంగానే భావిస్తాం. కాబట్టి విదేశీ పర్యటన వ్యక్తిగతం కాదు, అధికారమే అన్నప్పుడు ఆయన ఎక్కడున్నారు, ఎవరిని గడిచిండ్రు, ఇది ప్రభుత్వ ఖర్చా లేదా పర్సనల్గా పెట్టుకున్నాడా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా చాలా వస్తాయి. 2 రోజులు సీఎం అందుబాటులో లేకుండా సీక్రెట్గా ఎందుకు ఆయన పోవాల్సి వచ్చింది అనేది కూడా చాలా ఇష్యూ. కంపెనీలతో మీటింగు, పెట్టుబడులు, ఒప్పందాలు, ఇట్లాంటివి ఎందుకు ఇప్పటివరకు ప్రభుత్వం సీక్రెట్గా పెట్టింది? సరే ఆయన పోయినా కనీసం అవన్నీ సక్సెస్ఫుల్గా అయినరా? సక్సెస్ఫుల్, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రపంచ సదస్సు అని పెట్టే దాదాపు 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండ్రు. వచ్చినాయి అన్నప్పుడు మరి ఇప్పుడు ఆ దావోస్ కోవడం వల్ల ఎన్ని కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి? ఇక్కడ పారదర్శకమే బలమని అంతకుముందు చెప్పిన వీళ్ళు. పారదర్శకం చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ అంటే జరిగినట్లుగా చెప్పాలి, ఉన్నట్లుగా కనబడాలి. ఎవరు అట్లా ఉంటేనే పారదర్శకత పాలన అంటారు. కానీ అదే పరీక్షలో వీళ్ళు ఫెయిల్ అయినరా ఈ విషయంలో? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కనిపించకుండా పోవడం అనేది అది కరెక్ట్ కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి గారు కూడా మంచిది కాదు. ప్రతిపక్షాలకు, ప్రజలకు చాలా అనుమానాలు కలిగే అవకాశం ఉంటుంది. 26 జనవరి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నా వచ్చి జెండా కూడా ఎగరేయాల్సి ఉంటుంది.
కానీ ఆయన జెండా వందనానికి కూడా రాలేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఆయన రావాలి, కానీ రాలేదు. మరి ఇంత ఇది కూడా కాదని చెప్పి సీక్రెట్గా అంత రహస్యంగా విదేశాల్లో ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తున్నారు అసలు? ఎంబడి చాలా లిమిటెడ్గా పీపుల్ని ఎందుకు పెట్టుకున్నాడు? ఆఫీసర్స్ ఎందుకు పంపించేసిండ్రు? ఎందుకు మంత్రులందరూ వాపసు వచ్చిండ్రు? ఆయన మాత్రమే ఎందుకున్నాడు? ఆయన ఎంబడి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళిద్దరికి ఏం బాధ్యత లేదు. నేను చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి ఎవరికి కూడా బాధ్యత ఉన్న వాళ్ళు కాదు. అంటే ప్రభుత్వంలో ఏం బాధ్యత లేదు, అందుకే నిర్మాణాలు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ అమెరికా పోతే అమెరికాలో ఆయనకు స్వాగతం పలికిన విజువల్స్ ఫోటోలు కూడా బయటికి రావాలి. ఇప్పటిదాకా ఏమీ లేవు, ప్రెస్ నెట్లు ఏం లేవు. కాబట్టి మరి అమెరికా పోయిండా, హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా మారిండా, అది ఏం జరుగుతుంది, దావోస్ పర్యటన దేనికోసం, ఏం జరిగిందనే విషయం మీద ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.